పాడను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బయట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిలా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అవును, దేవుని సన్నిధిలోకి సంతోషముతో, ఉత్సాహంతో ఆయన సన్నిధిలోకి ప్రవేశించేవారుగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించిన దేవుడు. మనల్ని ఆయన కొరకు, ఆయన ప్రజలుగా, ఆయన మేపే గొర్రెలుగా ఆయన సన్నిధికి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలోకి మన సంతోషంతో, ఆనందముతో ఆయన సన్నిధిలోకి ఉత్సాహధ్వని చేయొచ్చు, కీర్తనలు పాడుచు, కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవ, ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో దేవా అయ్యా, ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా, నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి దేవా, నీ మనోహర స్థలములోకి ప్రవేశించే కృపను, దయను దేవా మాకు అనుగ్రహించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమించి దేవా నీ సమయాన్ని మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా దేవా నీ వాక్కుతో దేవా మమ్మల్ని బలపరచడొచ్చున్నాను. నీ స్వరంతో దేవా అయ్యా మా జీవితాలను బలపరచడొచ్చున్నాను. బలవంతుని చేతిలోని బాణముల వలె దేవా అయ్యా నీ వాక్కుతో, నీ మాటతో, నీ స్వరంతో దేవా అయ్యా ఇదిగో తండ్రి వాడిగల బాణములుగా మమ్మల్ని చేయమడొచ్చున్నాను. మహోన్నతుడా, ఇదిగో తండ్రి ఎంతవరకు దేవా గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో, దయలో దేవా మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి టెహిలా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను అయ్యా. అయ్యా ఇదిగో నీ మహాకృపలో, దయలో దేవ మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడా ఇక ముందు కూడా దేవా నీ సంతోషం, నీ సమాధానము దేవా మాకు అనుగ్రహించవచ్చున్నాను. నీ సన్నిధిలో ఉన్న దేవా ఆరోగ్యాన్ని, బలాన్ని, మహిమను మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ జీవ వాక్కుతో వారిని తృప్తిపరిచి, బలపరిచి దేవా నీకు ఉపయోగపడే పాత్రలుగా చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా నువ్వు మాకు తోడుగా నడిపించిన వాడా ఆరాధన అంతటిని దేవని చేతికి అప్పగిస్తున్నాం. ఆదిని అంతవరకు నువ్వు నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ ఆరాధనలో దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. టెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చదువుకుందాం. ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము మార్కు సువార్త 12 చదువుకుందాం. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చుదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును, పై రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ పిల్లలము, నీవు మేపు గొర్రెలము. దేవా మా మంచి కాపురై ఉన్న యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు దేవా మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహింపరిచి, మిమ్మల్ని ఆరాధించి
దేవా, మీ సన్నిధిలో శ్రేష్టమైనటువంటి సమయాన్ని గడపడానికి, మీ చల్లని మెల్లని స్వరం మేము వినడానికి, మీ మాటల ద్వారా మేము ఆదరించబడడానికి, సేద తీర్చబడడానికి, దేవా, మా హృదయాలు తెప్పరిల్ల చేయబడడానికి మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానము చేయనయుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము ప్రకటిస్తున్న నాకు, వినుచున్న అందరికీ మీరు దయచేయమని దేవా, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చదవబడినటువంటి వాక్య భాగంలో మరి మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని, లోకరక్షకుడైనటువంటి దేవుణ్ణి కూడా మరి కొన్నిసార్లు కొంతమంది చిక్కులలో పెట్టాలని చూశారు. చిక్కులలో పడవేసేటటువంటి ప్రశ్నలను అడగడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఇబ్బందులకు గురి చేయాలని చూశారు. మన విశ్వాస జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని ప్రశ్నల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని ప్రశ్నలు మన విశ్వాసాన్ని కదిలింపు చేసేవిగా ఉంటాయి. కొన్ని ప్రశ్నలు మన యొక్క జ్ఞానాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నలు ఎలాంటివైనా కానీ, చిక్కు ప్రశ్నలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయము ద్వారా ఆ ప్రశ్నలను మనం ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ చూడండి, మరి చదివినటువంటి వాక్య భాగంలో పరిసయ్యులు అలాగే మరి హేరోదీయులు, యేసుక్రీస్తు ప్రభువారి రోజులలో పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులను 3 రకాలైనటువంటి మరి గ్రూపులను, రిలీజియస్ గ్రూప్స్ను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పరిసయ్యులు ఎవరు అని చెప్పి మనం చూసినట్లయితే, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర ప్రావీణులు, అనగా ధర్మశాస్త్రమును చక్కగా మరి పాటిస్తూ లేఖనముల చొప్పున, ఆచారముల చొప్పున, పద్ధతుల చొప్పున జరిగించేటటువంటి వారు. దే వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద లా అండ్ ట్రెడిషన్స్. వాళ్ళు ఎవరు పరిసయ్యులు అంటే, దే ఫాలోడ్ బోత్ స్క్రిప్చర్ అండ్ హ్యూమన్ ట్రెడిషన్స్, అండ్ దే వర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ their religious practices, and they are influential among common people. వీరు ఆనాటి ప్రజలలో కాస్త పేరు కలిగిన వారు, ధర్మశాస్త్రమును పాటించేటటువంటి వారు, మత సంబంధమైనటువంటి విషయాలలో మరి వీరు యాక్టివ్గా ఉండేటటువంటి వారు. అయితే పరిసయ్యులను మనం చూస్తున్నాం. ఈ పరిసయ్యులని ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువారు, జీసస్ ఆఫెన్ రిబ్యూక్డ్ దెమ్ ఫర్ హిపోక్రసీ, అనగా వారి యొక్క వేషధారణను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు వారిని రిబ్యూక్ చేస్తారు. పైకి భక్తి గల వారి వలె ఉంటూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఈ పరిసయ్యులు ఉంటారు. అవుట్వర్డ్ హోలీనెస్ అండ్ ఇన్వర్డ్ ప్రైడ్, ప్రజంషియన్స్ సిన్స్, అనగా దురభిమాన పాపములు చేసేటటువంటి వారుగా ఈ పరిసయ్యులు ఉంటారు. ఇక రెండవ తెగ మనం చూసినట్లయితే వారు హేరోదీయులు. ఈ హేరోదీయులు ఎవరు అంటే, దే ఆర్ పొలిటికల్ సపోర్టర్స్ టు ద రోమన్ గవర్నమెంట్.
దే ఆర్ సపోర్టర్స్ ఆఫ్ కింగ్ హేరోడ్ అండ్ రోమన్ గవర్నమెంట్. వీళ్ళెవరు అంటే హేరోదీయులు రోమా ప్రభుత్వమునకు మద్దతుదారులుగా ఉండేటటువంటి వారు, పక్కా పొలిటికల్ ఎజెండా తోటి ఉండేటటువంటి వారు హేరోదీయులు. దే ఆర్ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్ బట్ నాట్ ఆన్ స్పిరిచువాలిటీ. They wanted to maintain power under Rome, and they are collaborated with enemies of Jews. కాబట్టి ఈ హేరోదీయులు ఎవరు అంటే వీరు భక్తి కలిగిన వారు కాదు, కానీ ప్రాముఖ్యంగా వీరికి పొలిటికల్ అధికారము, రాజ్యాధికారము మీద ఎక్కువగా దేవుని వాక్యము కన్నా సత్యము కన్నా కూడా దే వాల్యూడ్ పవర్ మోర్ దాన్ ట్రూత్. అయితే వీరు హేరోదీయులుగా మనం చూస్తున్నాం. మూడవ గ్రూపు మనం చూసినట్లయితే వీరు సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు ఎవరు అంటే చాలా హై ర్యాంకింగ్ ప్రీస్ట్స్ అండ్ వెల్దీ లీడర్స్ కనెక్టెడ్ టు ద టెంపుల్. యెరూషలేము దేవాలయమునకు సంబంధించి ఉన్నటువంటి చాలా ఉన్నత శ్రేణి మరి యాజకులుగా వీరిని మనం చూస్తాం. హై ర్యాంకింగ్ ప్రీస్ట్స్, అలాగే చాలా వెల్తీ లీడర్స్, చాలా ధనం ఉన్నటువంటి వారు. అయితే వీరు ఈ సద్దూకయ్యులు ధర్మశాస్త్రములోని మొదటి 5 పుస్తకములు అనగా తోరా అంటాం, వాటిని మాత్రమే వీరు నమ్మేటటువంటి వారు. ఈ సద్దూకయ్యులు పునరుత్థానాన్ని నమ్మరు. ఈ సద్దూకయ్యులు దేవదూతలను నమ్మరు. ఈ సద్దూకయ్యులు దే డోంట్ బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్ బిలీఫ్స్. దే ఆర్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై టెంపుల్ సిస్టమ్. యెరూషలేము దేవాలయముతో అతి సాన్నిహిత్యము కలిగినటువంటి వారు, సెన్హెడ్రన్ సభతో సాన్నిహిత్యము కలిగినటువంటి వారు. కాబట్టి వీరి మనస్సు ఎలా ఉంటుందంటే దే ఆర్ లిమిటెడ్ గాడ్ టు హ్యూమన్ లాజిక్, అనగా వారికి ఈ హ్యూమన్ లాజిక్సే ముఖ్యం, కానీ దేవుని యొక్క శక్తిని వారు నమ్మేటటువంటి వారు కాదు. ఇప్పుడు చూడండి, ఈ పరిసయ్యులు హేరోదీయులు బద్ధశత్రువులు. ఈ పరిసయ్యులకి హేరోదీయులకి పడదు. పరిసయ్యులు యూదులు, హేరోదీయులు రోమా ప్రభుత్వమునకు మద్దతుదారులు. పరిసయ్యులు మరి యూదా ప్రభుత్వము యూదులదే పై చేయిగా ఉండాలని కోరుకునేటటువంటి వారు, దేవుని ధర్మశాస్త్రమును నమ్మేటటువంటి వారు. ఈ హేరోదీయులు పొలిటికల్ పీపుల్, బట్ ఫారిసీస్ ఆర్ రిలీజియస్ పీపుల్. ఒకరికి ఒకరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంబంధము లేనటువంటి వ్యక్తులు, పడనటువంటి వ్యక్తులు, ఒక రకంగా బద్ధ శత్రువులు. అయితే వీరందరూ కూడా ఏకమైపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా సరే చిక్కుల్లో పెట్టాలని, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా దేశద్రోహము నేరము ఆయన మీద మోపాలని ఇప్పుడు వీరేం చేశారంటే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమీ చేయలేక చివరికి వీరందరూ కూడా ఏకమైపోతారు. అందుకే మనం 13వ వచనంలో చూసినప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయము, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని. చూడండి, ఈ చిక్కు ప్రశ్నలు ఏమైనా కానివ్వండి, మన జీవితాల్లో కూడా ఎవరైనా వేయనివ్వండి, జనరల్గా ఈ చిక్కు ప్రశ్నలు వేసేటటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా చెడ్డ ఉద్దేశమై ఉంటుంది. ఇతరులను చిక్కుల్లో పెట్టాలని, ఇతరులను వంచాలని, ఇతరులను మరి బాధ పెట్టాలని ఆలోచిస్తూ వేసేటటువంటి ఏ ప్రశ్న అయినా కూడా అది మంచి ఉద్దేశములను కలిగి ఉండేటటువంటిది కాదు. ఇప్పుడు ఈ బద్ధ శత్రువులు అందరూ కూడా ఒక్కటైపోయి పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా,
నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. చూడండి, ఎప్పుడైనా కూడా ఈ ఎవరైతే చెడ్డ ఉద్దేశములు కలిగి చిక్కుల్లో పెట్టాలని చూస్తారో వారు మనల్ని అప్రోచ్ అయ్యేటటువంటి విధం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. వారు వచ్చి మనలను ప్రైజ్ చేస్తారు, మనలను పొగుడుతారు, మన గురించి గొప్పగా మాట్లాడతారు, తర్వాత మనల్ని చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ కూడా మరి వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. చదువుదామండి 14వ వచనం. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టి వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. చూడండి, మరి ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిచయులకి శాస్త్రులకి పెట్టినటువంటి పేరేంటంటే సున్నం కొట్టిన సమాధులు. పైకి వీరి యొక్క మరి ఆ మాట తీరు చూడండి ఎలా ఉందో. వారు వచ్చి బోధకుడా అని సంబోధిస్తున్నారు. నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు అని చెబుతూ, కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. చూడండి, ఇది చిక్కు ప్రశ్న ఎలా అయింది అంటే, కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా అన్న ప్రశ్నలో అప్పటి యూదులందరూ కూడా రోమా ప్రభుత్వం అండర్లో ఉన్నారు. రోమా ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఉన్నటువంటి యూదులు కైసరుకి పన్ను చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కైసరుకి పన్ను చెల్లించవద్దు అని చెబితే హేరోదీయులు నొచ్చుకుంటారు. ఎందుకంటే రోమా ప్రభుత్వమునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్తారు. ఒకవేళ కైసరుకు పన్ను ఇవ్వండి అని చెబితే యూదులు నొచ్చుకుంటారు. ఎందుకంటే యూదులకి ఈ రోమియులకి పడదు. యూదులు స్వతంత్రులుగా ఉండాలనుకుంటారు. ఎవరి కింద కూడా, ఎవరి పరిపాలనలో కూడా ఉండడానికి యూదులు ఇష్టపడరు. కాబట్టి ఉద్దేశపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభువారిని చిక్కుల్లో పెట్టాలని అడిగినటువంటి ప్రశ్న ఇది. కానీ ఎవరి దగ్గరికి వచ్చి వీరు ఈ ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పి మనం చూసినట్లయితే, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఇన్ఫినైట్ విజ్డమ్, అనంత జ్ఞాని అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి వీరి ప్రశ్న అడుగుతున్నారు. దేవునికి సాధ్యము కానిది ఏదైనా ఉందా? దేవుని యొక్క జ్ఞానమును గురించి రోమాపత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాల్లో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవ్వడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవ్వడు? దేవుణ్ణే ప్రశ్నించగలిగినటువంటి వారెవరు? దేవుని మనస్సును ఎరిగినటువంటి వారెవరు? కాబట్టి జ్ఞానులం అనుకునేటటువంటి ఈ పరిసయ్యులు, హేరోదీయులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చిక్కులలో పెట్టడం కొరకు అడిగినటువంటి ప్రశ్నగా ఈ ప్రశ్నను మనం చూస్తున్నాం. కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని వారిని అడుగుతున్నారు. చూడండి, ఆ రోజుల్లో మనము గనక చూసినట్లయితే క్రీస్తు శకం 14 నుండి 37 వరకు కూడా టిబేరియస్ సీజర్ అగస్టస్ పరిపాలన చేస్తుండేవాడు రోమా ప్రభుత్వంలో. కైసరు పరిపాలన చేస్తుండేవాడు. ఈ కైసరు పరిపాలన చేస్తున్నటువంటి దినములలో అప్పుడు
ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ ఏమిటి అని మనం చెప్పి చూసినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో దేనారములు, కైసరి యొక్క పరిపాలనలో దేనారములు చెల్లుబడిలో ఉండేవి. అనగా ఎవరైనా మరి ఆ రోమా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి ఒక దినపు కూలీగా ఒక దేనారమును వారు ఇచ్చేటటువంటి వారు. ఆ దేనారము మీద ఏముంటుంది అంటే టిబేరియస్ సీజర్ అగస్టస్ సన్ ఆఫ్ డివైన్ అగస్టస్ అని వ్రాయబడి ఉంటుంది. అలాగే రెండవ ప్రక్కన సింహాసనము మీద కూర్చుండి కిరీటము ధరించినటువంటి కైసర్ ప్రధాన యాజకుని వస్త్రములు ధరించి, అనగా హై ప్రీస్ట్ క్లాతింగ్ తోటి సింహాసనము మీద కిరీటధారి అయి కూర్చున్నటువంటి కైజరు యొక్క చిత్రము ఆ నాణెము మీద ముద్రించబడి ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి మరి కరెన్సీ ఏంటి అని మనం చూసినప్పుడు 3 రకాలైనటువంటి కరెన్సీస్ ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. మొదటిగా దేనారములు. ఈ దేనారములు అనగా రోమన్ గవర్నమెంట్లో చలామణి అవుతుండేటటువంటి నాణెములు. ఇవి సిల్వర్తో చేయబడినటువంటి నాణ్యాలు. రెండవది మనం చూసినప్పుడు షెకెల్స్. ఈ షెకెల్స్ అనేవి జూయిష్ టెంపుల్ కరెన్సీగా, హై ప్యూరిటీ సిల్వర్తో చేయబడినటువంటి జూయిష్ టెంపుల్ కరెన్సీగా షెకెల్స్ ఆ రోజుల్లో చలామణిలో ఉండేవి. ఎవరైనా భక్తులు యెరూషలేము దేవాలయమునకు వచ్చి వారి యొక్క అర్పణలు అర్పించాలి అంటే వారు దేనారములు చెల్లించడానికి వీలు లేదు. యెరూషలేము దేవాలయములో దేవునికి కానుకలు అర్పించడానికి టెంపుల్ ట్యాక్స్ కానివ్వండి, ఆఫరింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా షెకెల్స్ ద్వారా మాత్రమే వారు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చినప్పుడు, దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ రోకలమ్మే వారిని ఆయన గద్దిస్తాడు. వారి యొక్క అవన్నీ కూడా చెల్లాచెదురుగా విసిరేస్తాడు. ఆ రోకలు అమ్మేటటువంటి వారు ఎవరంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి వారు, అనగా దేనారములు చెల్లించి షెకెల్స్ తీసుకోవడానికి కానీ, లేక ఇతర దేశాల నుంచి చెల్లాచెదురైపోయినటువంటి యూదులు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఆ యెరూషలేము దేవాలయమునకు పండుగను ఆచరించడానికి వస్తారు. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క కరెన్సీ ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతూ ఉండేది. ఇక మూడవ కరెన్సీ ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నది మనం చూసినట్లయితే లెప్టోన్స్. ఈ లెప్టోన్ అనేది ఇవి రాగితో చేయబడినటువంటి నాణాలు. ఈ రాగి నాణాలు ఎవరు వాడతారంటే కడు బీదలైనటువంటి వారు ఆ రోజుల్లో ఈ నాణాలు వాడుతూ ఉండేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కానుకలు పెట్టే యొద్ద ఉండి వారి యెరూషలేము దేవాలయంలో కానుకలు అర్పించేవారిని చూస్తున్నప్పుడు ఒక పేద విధవరాలు తీసుకొచ్చి 2 కాసులు మరి ఆ కానుక వేసినప్పుడు తన జీవనాన్ని అంతటినీ కూడా ఆమె అర్పించింది అని చెప్పడం మనం చూస్తాం. అవే లెప్టోన్స్ అంటారు, అనగా కాపర్, రాగి నాణెములు. కాబట్టి దేనారములు రోమా ప్రభుత్వ అధికారపు ఆ కరెన్సీ అయితే షెకెల్స్ యెరూషలేము దేవాలయపు యొక్క అధికారపు కరెన్సీగా ఉంటూ ఉండేవి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇరుకులో పెట్టడానికి మరి వచ్చినటువంటి ఈ పరిసయ్యులు, అలాగే హేరోదీయులు, వీరు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నటువంటి ప్రశ్న, కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందమా అని మరి యేసుక్రీస్తు ప్రభువారిని వారు ప్రశ్నిస్తున్నారు. ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. అప్పుడే కాదు, ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఎక్కడైతే క్రైస్తవ విశ్వాసులు తమ ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క వర్క్ ప్లేసెస్లో కానివ్వండి,
లేదా వారు చదువుకుంటున్నటువంటి క్యాంపసెస్లో కానివ్వండి, వారు నివసిస్తున్నటువంటి కమ్యూనిటీస్లో కానివ్వండి, ఎక్కడైనా క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు. మనము నీతిమంతుడైనటువంటి దానియేలును కూడా చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4 నుంచి 6 వచనాల్లో దానియేలును కూడా ఇబ్బంది పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. దానియేలు మరి పరిపాలన విషయమందే కానీ, దేవుని విషయమందే కానీ, మరి ఏ విషయంలో కూడా దానియేలు ఎటువంటి తప్పిదము చేసేటటువంటి వాడు కాదు. కాబట్టి ఎలాగైనా సరే దానియేలును ఇబ్బంది పెట్టాలనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ పరిసయ్యులు, హేరోదీయులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. చూడండి, మరి ఆ తర్వాత వచనంలో మనం చదివితే మార్కు సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో, అందరూ కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. చూడండి, కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ఎందుకని ఆశ్చర్యపడడానికి ఏముంది ఇందులో? అసలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ సమాధానంలో దాగి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? కైసరుకు పన్ను చెల్లించాలా వద్దా అని అడిగినప్పుడు కైసరువి కైసరుకు అని చెబుతూ దేవునివి దేవునికి ఇమ్మని ఎందుకు చెప్పారు ఆయన? కాబట్టి మనము దీన్ని ఆలోచిస్తే, ఏదైతే కైసరు రూపంతో ముద్రించబడినటువంటి ఈ వెండి నాణాలు ఉన్నాయో అవి కైసరుకి చెల్లించండి, కానీ దేవునికి చెల్లించేవి కూడా మీరు దేవునికి చెల్లించండి. దేవునికి చెల్లించేవి లేవికాండంలో మనం చూస్తాం. మీ దేవుడైన యెహోవాకు మీరు భూధాన్యములలో, వృక్ష ఫలములలో, భూఫలములలో దేవునికి దశమ భాగాన్ని ఇవ్వాలి. మీరు మీ దేవుని మందిరములో ఆహారం ఉన్నట్లు సమృద్ధిగా మీరు విస్తారముగా దేవుని సన్నిధిలో మీరు కానుకలు ఇవ్వాలి. కాబట్టి దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు, దేవాలయపు మరి ఆ నాణెములు, షెకెల్స్ దేవునికి చెందవలసినవి దేవునికి ఇవ్వండి అని ఎవరికి సమాధానం చెప్పారు? దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వండి అని పరిసయ్యులకు చెప్పారు. కైసరుకి ఇవ్వాల్సినవి కైసరుకి ఇవ్వమని మరి హేరోదీయులకి చెప్పారు. అంటే ఒక్క సమాధానముతోటి యేసుక్రీస్తు ప్రభువారు ఇరువురి నోళ్ళు కూడా మూయించారు. అందుకే వారు ఆశ్చర్యపడిపోయారు ఆ సమాధానంతో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ సమాధానంలో దాగి ఉన్నటువంటి సత్యాలు మనం చూసినట్లయితే, రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి 7 వచనాల్ని మనం చదవగలిగితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 7 వచనాలను చదువుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరుతివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో
వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ లోకములో ఉన్న అధికారములన్నీ కూడా దేవుని వలన కలిగినవే. మనం ఏమనుకుంటామంటే ఈ అధికారులు అందరూ కూడా దేవునికి విరోధులు అని మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకి బోధించేటటువంటి సత్యము చూడండి. క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతాలు, పట్టణాలు, ఆ జిల్లాలు, ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు ఆశీర్వదించబడతాయి. ఆ ప్రాంతాలు వర్ధిల్లుతాయి. ఆ ప్రాంతాలు దేవుని ద్వారా దీవించబడతాయి. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము అధికారులకు లోబడి ఉండమని చెప్పేటటువంటి గ్రంథము. ఎక్కడా కూడా బైబిల్లో మనము ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు చూసినా కూడా నీ అధికారులకు నీవు ఎదురు తిరగబడుడి అని ఎక్కడా ఉండదు. కానీ ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అవి క్రిస్టియన్ గవర్నమెంట్స్ కావచ్చు, నాన్ క్రిస్టియన్ గవర్నమెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే దేవుని వాక్యము ఏమని సెలవిస్తోందంటే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, ఈ భూ సంబంధమైనటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు, ఈ అధికారములు ఇవన్నీ కూడా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును ఈ భూమి మీద లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా బోధిస్తుందో. కొంతమంది అన్యాయముగా క్రైస్తవుల మీద బురద చల్లుతూ ఉంటారు. కానీ బైబిల్లో బోధించేటటువంటి సత్యము ఎవ్వరు కూడా అధికారమును ఎదిరించకూడదు. అధికారమును ఎదిరించువారు దేవుని నియమమును ఎదిరించుచున్నారు అని చెబుతూ, ఈ అధికారులు ఎవరు అంటే దేవుని పరిచారకులు. మేలు కలుగుటకు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు బోధిస్తోంది. కాబట్టి మీరు వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయము, మేలైన దాన్నే చేయము, అప్పుడు వారి చేత నువ్వు మెప్పు పొందుతావు. నీవు చెడ్డది చేసిన ఎడల ఖచ్చితముగా అధికారులకు నీవు భయపడాల్సిందే. ఎందుకంటే వారికి ఖడ్గం ఏమీ ఊరకనే ఇవ్వబడలేదు, వారికి ఇచ్చినటువంటి ఆయుధములు ఊరకనే ఇవ్వబడలేదు, శిక్షించడానికి ఇవ్వబడి. కాబట్టి చెడ్డ కార్యములు చేసేటటువంటి వారిని అధికారములు మరి ప్రతీకారము చేసేటటువంటి వారిగా ఉంటారు. అధికారులు వారిని శిక్షించే వారిగా ఉంటారు. కాబట్టి అధికారులను నీవు ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి, అనగా మనస్ఫూర్తిగా వారికి లోబడమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తోంది. ఎలా అనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు అని చెబుతూ, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏది బోధిస్తోందో యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల యొక్క సారమై ఉన్నారు, ప్రవచనముల యొక్క నెరవేర్పై ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథములో లేఖనములు ఏమి బోధిస్తాయో యేసుక్రీస్తు ప్రభువారు లేఖన అనుసారముగా ఆయన ఈ భూమి మీద జీవించారు. కాబట్టి ఆయన ఒక్క మాటలో చెప్పిన దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కైసరువి కైసరుకి చెల్లించుడి, దేవునివి దేవునికి ఇయుడి అన్న మాటను మనము ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి,
ఖచ్చితముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము అధికారులకు చెల్లించవలసినటువంటి ట్యాక్స్ల విషయంలో కానివ్వండి, మరి ఇతరత్ర ఏవైనా కానివ్వండి, అవి వాటిని ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడని బైబిల్ గ్రంథం బోధిస్తోంది. కాబట్టి మనం వారికి లోబడి ఉండాలి. రెండవది, రాజుని మనము సన్మానించాలి. మన అధికారులకు లోబడి ఉండటం మాత్రమే కాక వారిని మనము సన్మానించవలసినటువంటి వారుగా ఉంటాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, మీరు మనుష్యులు నియమించు ప్రతి కట్టడను కూడా ప్రభువు నిమిత్తమై మీరు లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి మీరు లోబడి ఉండుడి. కాబట్టి మనము రాజులను సన్మానించేటటువంటి వారిగా ఉండాలి, అధికారులను సన్మానించేటటువంటి వారిగా ఉండాలి, వారికి మనము లోబడి ఉండాలి. అదే బైబిల్ మనకు బోధిస్తోంది. మూడవది, లోకంలో ఉన్న అధికారములు అన్నీ దేవుని వలన కలిగినవి అని మొదటిగా, రెండవదిగా రాజుని సన్మానించాలి. అదే దేవుని చిత్తము, మీ ఎడల ఇదే దేవుని చిత్తమైనదని మనం మరి 1 పేతురు పత్రికలో చూసాం. మూడవదిగా, రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. వారిని ద్వేషించుట కాదు కానీ వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. మీరు రాజుల కొరకు అధికారుల కొరకును మీరు ప్రార్థన చేయుడి, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములతో మనము ప్రార్థనలు చేయవలసిన వారముగా ఉన్నాము. ఎందుకంటే అది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి ఇలాగా చిక్కు ప్రశ్నలతో యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఇరకాటంలో పెట్టాలని, చిక్కుల్లో పెట్టాలని ఆలోచించి అడిగినప్పుడు మరి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అద్భుతమైనటువంటి సమాధానముతో మరి పరిసయ్యుల యొక్క నోళ్ళు, హేరోదీయుల యొక్క నోళ్ళు కూడా ఆయన మోయించాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా మనం ఎప్పుడూ కూడా అధికారులకు, ఈ లోక అధికారమునకు కూడా మనము లోబడి ఉండాలి. ఎందుకంటే కలిగి ఉన్న ప్రతి అధికారము కూడా, లోకంలో ఉన్న ఆ అధికారాలన్నీ కూడా దేవుని వలన కలిగినవే అని మనము నమ్మాలి. మనకి బైబిల్ అదే బోధిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇంత చక్కని సమాధానం చెప్పినప్పటికీ కూడా ఆయనను మరి పట్టించేటటువంటి సమయంలో, ఆయన మీద నేరారోపణ మోపేటటువంటి సమయంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం 1-2 వచనాల్లో యేసుక్రీస్తు మీద వారు మోపినటువంటి నేరము కైసరుకు పన్నియ్యవద్దని చెబుతున్నాడు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమి. యేసుక్రీస్తు ప్రభువారి మీద చేయనటువంటి ఒక నేరము, కైసరకు పన్ను ఇయ్యుడి అని ఆయన చెప్తే కైసరకు పన్ను ఇయ్యవద్దని ఆయన చెబుతున్నాడని చెప్పి వారు నేరం మోపుతారు. కాబట్టి ఈ లోకంలో ఇలాంటి చిక్కు ప్రశ్నలు మన జీవితాల్లో కూడా వచ్చినప్పుడు మనం కూడా ఖచ్చితంగా దేవుని సహాయాన్నే కోరుకోవాలి. మనంతటా మన జ్ఞానంతో మనము వీటిల్ని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనము ప్రయత్నిస్తే మన జ్ఞానం సరిపోదు. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కోరుకోవాలి. ఇక్కడ చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు వారికి సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ వాక్య భాగంలో నుంచి మనము నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటి? వారు 2 ప్రశ్నలు అడిగారు యేసుక్రీస్తు ప్రభువారిని,
కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని అడిగారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారిని 2 ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్పడానికంటే ముందు మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు అని అడిగి, రెండవ ప్రశ్న, ఈ రూపము పై వ్రాతయు ఎవరివి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, ప్రశ్నకు ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఈ దేవాలయంలో బోధించడానికి నీకు అధికారం ఎవరిచ్చారో చెప్పమంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి కలిగిందా అని యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎదురు ప్రశ్న వేస్తారు. ఇప్పుడు ఇది పరలోకం నుండి కలిగింది అంటే వీరితో ప్రాబ్లం, యాజకులతోటి, ప్రధాన యాజకులతోటి, పరిసయ్యులతోటి. లేదు ఇది మనుషుల వలన కలిగింది అంటే యోహాన్ని వారు ఎంతగానో గౌరవిస్తున్నారు, యోహాన్ని నమ్ముతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సమస్య. కాబట్టి ఎప్పుడైనా దేవుడి యొక్క జ్ఞానాన్ని పరీక్షించాలనుకోవడానికి మనుషులు ఎప్పుడు కూడా సరిపోరు. కాబట్టి సమయోచితమైనటువంటి జ్ఞానముతో మనము ఇలాంటి ప్రశ్నలకు సమాధానము చెప్పాలి అన్నప్పుడు ఖచ్చితముగా మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు ఉంటాయి. అదేంటంటే, ప్రతి ప్రశ్నకు కూడా వెంటనే స్పందించకండి. ఇరుకుల్లో పెట్టడానికి అడుగుతూ ఉంటారు కొన్ని. ఈ మధ్య టీవీల్లో డిబేట్లలో మనం చూస్తున్నాం, కొంతమంది పాస్టర్లకి ఫోన్లు చేసి ప్రశ్నలు అడిగే వాళ్ళని చూస్తున్నాం. అంటే ఇవి కూడా చిక్కు ప్రశ్నలే వాళ్ళు అడిగేవన్నీ కూడా. కాబట్టి ఇలా అడిగే, మీరు ప్రసాదాలు తినొచ్చా తినకూడదా, కాంట్రావర్షియల్ క్వశ్చన్స్, ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కోరుకోవాలి. ప్రతి ప్రశ్నకు కూడా వెంటనే స్పందించకుండా థింక్ బిఫోర్ ఆన్సరింగ్, రెస్పాండ్ విత్ విజ్డమ్. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పేటటువంటి వారిగా ఉండాలి. రెండవది, సమాధానాలు చెప్పడానికంటే ముందు దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. పరిశుద్ధ లేఖనాలను మీరు ధ్యానం చేయండి. బైబిల్ ఈజ్ యువర్ ఫౌండేషన్. అన్నిటికీ కూడా ఫౌండేషన్ ఏంటి అంటే బైబిలే. కాబట్టి ఏది మాట్లాడినా కూడా మనము బైబిల్లో ఉన్నదే మాట్లాడాలి. ఇలాంటి చిక్కు ప్రశ్నలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మొదటిగా ప్రతి ప్రశ్నకు వెంటనే స్పందించకండి. థింక్ బిఫోర్ ఆన్సరింగ్ అండ్ రెస్పాండ్ విత్ విజ్డమ్. రెండవదిగా దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ విల్ ప్రొటెక్ట్స్ యూ, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. బైబిల్ ఈజ్ యువర్ ఫౌండేషన్. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు సమాధానము బైబిల్లో నుంచే మనము చెప్పాలి. మూడవది, దేవుని శక్తిని పరిమితం చేయకండి లోక సంబంధమైనటువంటి లాజిక్లను చూసి. కొన్నిసార్లు వాళ్ళు అడిగిందే కరెక్ట్ కదా అనిపించేలా ఉంటాయి కొన్ని ప్రశ్నలు. దీనికి ఎలా సమాధానం చెప్పాలని ఇబ్బంది పడతాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని శక్తిని పరిమితం చేయకండి. గాడ్ ఈజ్ బియాండ్ లాజిక్స్. మనుష్యుల ఊహలకు, ఆలోచనలకు అందని వాడు దేవుడు. కాబట్టి ట్రస్ట్ హిజ్ పవర్. దేవుని యొక్క శక్తి నందు మీరు విశ్వాసం ఉంచండి. అలాగే మన జీవితాల్లో కొన్ని చిక్కు ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇతరులు మనల్ని ప్రశ్నించడము ఎలాగో, కొన్నిసార్లు మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు, నాకే దేవుడు ఎందుకు ఈ కష్టాలన్నీ ఇస్తున్నాడు, నా ప్రార్థనలకే దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు, వై ఈజ్ గాడ్ టెస్టింగ్ మీ, వై ఆర్ మై ప్రేయర్స్ డిలేడ్ అని అప్పుడప్పుడు కొన్ని చిక్కు ప్రశ్నలు మనల్ని మనం వేసుకుంటాం. కాబట్టి దేవుని వాక్యము మీ హృదయంలో ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంటే, బైబిల్ను మనము ధ్యానము చేస్తూ ఉంటే, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానము దేవుని వాక్యమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎన్ని చిక్కు ప్రశ్నలు వేసినా కూడా ఆయన ఎక్కడా చిక్కు పడలేదు. జీసస్ వాజ్ నెవర్ ట్రాప్డ్. ఆయన ట్రాప్ చేయాలని ఎంతోమంది ప్రయత్నించారు కానీ బట్ హీ వాజ్ నెవర్ ట్రాప్డ్ బికాజ్ హీ ఈజ్ ద ట్రూత్. ఆయనే సత్యమై ఉన్నటువంటి దేవుడు.
యోహాను సువార్త 14:6 ప్రకారము ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే సత్యము మార్గము జీవమునై ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో ఎలాంటి ప్రశ్నలతో ఒకవేళ మీరు పోరాడుతున్నారా? మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలాంటి చిక్కు ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభువే మనకు సమాధానం. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానము యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన దగ్గర లేని సమాధానము, ఆయన నుండి దొరకని సమాధానము మనకు ఈ ప్రపంచంలో ఏదీ కూడా లేదు. ఎందుకనగా ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆయన సమాధానమునకు అధిపతి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి జీసస్ ఈజ్ అవర్ ఆన్సర్. మన ప్రతి ప్రశ్నకు కూడా, అది ఎంతటి చిక్కు ప్రశ్న అయినా కూడా, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారే మనకు సమాధానమై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. లార్డ్, రిమూవ్ అవర్ డౌట్స్ టుడే, హెల్ప్ us స్టాండ్ ఫర్మ్ ఇన్ డిఫికల్ట్ క్వశ్చన్స్, లీడ్ us ఇన్ యువర్ ట్రూత్, నీ యొక్క సత్యంలో మమ్మల్ని నడిపించమని. అలాగే ఈ చిక్కు ప్రశ్నలలో మేము చిక్కు పడిపోకుండా సమాధానము చెప్పడానికి అవసరమైనటువంటి జ్ఞానం మనకు దయచేయమని, మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన అనుమానములను, సంశయములను, మనల్ని చిక్కులు పెట్టే ప్రశ్నలను తీసివేయమని దేవుని యొక్క కృప కొరకై మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు సమాధానము దొరుకుతుంది. ఈ లోకంలో దేవుని యొక్క మాటలను, కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టు తప్ప ఇంక ఏ విధి కూడా మనకు లేదు. అందుకే మరి సొలొమోను చక్రవర్తి ప్రసంగి గ్రంథము 12:13 ఈ మాట చెప్తాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి. మనుష్య జీవితంలో మనము ఇంతకంటే చేయడానికి ఏమీ లేదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను మనం అనుసరించుచు నడుచుచుంటే అదే మనకు విధి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానమునకు మనము ప్రతిదినము కూడా మన హృదయాల్లో, మన జీవితాల్లో అవకాశం ఇస్తూ, పరిశుద్ధ లేఖనాల్ని మనం ధ్యానం చేస్తూ, దేవుని మాటలను మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎలాంటి చిక్కు ప్రశ్నలు మన జీవితాల్లో వచ్చినా కూడా అవన్నీ కూడా చిటికల్లో దేవుడు తీసేసేటటువంటి దేవుడు. ఎంత పెద్ద కొండలాంటి సమస్య అయినా సరే, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే, అసాధ్యమనే మాట లేనే లేదు యేసునోట, నా యేసునోట, అసాధ్యమనే మాట లేనే లేదు యేసునోట, నా యేసునోట, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే, అసాధ్యమనే మాట లేనే లేదు యేసునోట, నా యేసునోట. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఎలాంటి చిక్కు ప్రశ్నలు ఈరోజు నిన్ను నీ ఉద్యోగ జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క వైవాహిక జీవితంలో, నీ యొక్క రిలేషన్షిప్లో నిన్ను ఇబ్బంది పెట్టడానికి, చెడు ఉద్దేశములతో మరి అపవాది ఎటువంటి చిక్కు ప్రశ్నలను నీ మీద దండించినప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానముతో, సహనముతో, వివేకముతో, జ్ఞానముతో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా దేవుడిచ్చే సమయోచితమైనటువంటి మాటలతో మనము సమాధానము చెప్పేడి వారిగా ఉందుముగాక. ఆమెన్. వెత్తబడినటువంటి వాక్యము కొరకు దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రమయ స్తోత్రం సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను దేవాది దేవా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా నీ వాక్యముతో దేవ బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను నీ స్వరాన్ని వినిపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా ఎంత మంచి దేవుడో దేవా ఈ లోకంలో మేము ఎలా ఉండాలో దేవా మాకు ఎదురవుతున్న చిక్కు ప్రశ్నలు మేము ఎలా ఎదుర్కోవాలో దేవా మాకు దేవా ఇదిగో తండ్రి నువ్వు జరిగేసిన విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా అవునయ్యా ఈ లోకంలో దేవా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దేవా మమ్మల్ని ఇదిగో సమస్యల్లో నెట్టడానికి దేవా చిక్కు ప్రశ్నల ద్వారా దేవా మమ్మల్ని దేవా ఇదిగో ఈ లోకం ప్రశ్నిస్తున్నప్పుడు దేవా మేము ఏ విధంగా సమాధానం ఇవ్వాలో దేవా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విలువైన మాటకే వందనాలు చెల్లిస్తున్నాను అవునయ్యా అలనాడు దేవా ఇదిగో తండ్రి నీ యొద్దకు దేవా హేరోదీయులు పరిసయులు సద్దుకేలు వచ్చి దేవా అయ్యా ఇదిగో తండ్రి నిన్ను దేవా అయ్యా ఇదిగో నిన్ను ఇబ్బంది చిక్కు ప్రశ్నల్లో పెట్టినప్పుడు దేవా నువ్వు దేవా ఇదిగో తండ్రి నువ్వు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను వారికి ఇచ్చిన సమాధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా పన్నిచ్చుట న్యాయమా కాదా కైసరికి అని దేవా వాళ్ళు అడుగుచుండగా దేవా నువ్వు వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు దేవా సమస్తం ఎరిగిన దేవుడువై దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు సమాధానం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అవునయ్యా కైసరికి దేవా దేవునివి దేవునికి ఉమ్మని దేవా నువ్వు ఆజ్ఞ ఇస్తుండగా దేవా ఇదిగో తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు దేవా ఈ లోక అధికారుల మధ్య మేము ఉంటున్నప్పుడు దేవా ఈ ప్రభుత్వాన్ని గౌరవించి దేవా అయ్యా మా మీద ఉన్న అధికారులకు లోబడి ఉండి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకానికి దేవా మేలు కలగడానికి దేవా మాకు మేలు కలగడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి వారి విషయంలో మంచి చేయడానికి దేవా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా ఇదిగో లోక అధికారులకు మా యజమానులకు దేవా అయ్యా ఇదిగో అధికారులు అందరికీ దేవా మేము లోబడి ఉండే జీవితాన్ని మాకు నేర్పిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి నీ అధికారము చెప్పునే దేవా నీ చిత్తము చెప్పునే దేవా మాకు ఇదిగో తండ్రి వారు అధికారులుగా నింపబడి ఉన్నారయ్యా అయ్యా ఇదిగో దేవుని పరిచారకులుగా దేవా దేవుని సేవకులుగా దేవా నువ్వు వారు నియమించి దేవా మాకు అధికారులుగా యజమానులుగా దేవా మా మీద ప్రభుత్వాన్ని చేసే వారిగా దేవా నువ్వు నియమించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా మా జీవితాలకు మేలు కలిగే విధంగానే దేవా మా అధికారులకు లోబడి ఉండే జీవితాలని దేవా మాకు అనుగ్రహించబడుచున్నాను అవునయ్యా ఈ లోకంలో చేస్తున్న పన్ను మేము ఇచ్చేవారిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవునివి దేవునికి ఇచ్చేవారిగా దేవా అయ్యా ఇదిగో దశభాగాలు మేము ఇచ్చేవారిగా దేవా అయ్యా ఇదిగో మా సమయంలో దేవా అయ్యా ఇదిగో మా తలాంతుల్లో దేవా అయ్యా ఇదిగో నిన్ను గణపరిచే విధంగా ఇచ్చే విధంగా దేవా అయ్యా మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో యజమానుల కొరకు లోక అధికారుల కొరకు ప్రభుత్వం కొరకు దేవా ప్రార్థన చేయమంటున్నావయ్యా యాచనలు చేయమని నేర్పిస్తున్నావయ్యా విజ్ఞాపనలు చెప్పమంటున్నావయ్యా అవునయ్యా మా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి అధికారి కొరకు దేవా మీ విజ్ఞాపన చేసే ప్రార్థనా జీవితాలు మాకు దయచేయమడుచున్నా మా అధికారులు మంచి అధికారులు కావాలని దేవా అయ్యా ఇదిగోని కృతజ్ఞత అర్పణలు చెల్లించే వారిగా దేవా యాచనలు చేసేవారిగా దేవా మా జీవితాలను దేవా విలువైన వాటిగా కట్టుకోమని అడుగుచున్నామయ్యా అయ్యా నీ కృప చూపించబడుచున్నాను నీ దయ చెప్పున దేవా ఇంతవరకు దేవా నీ దయలో మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడా ఇదిగో తండ్రి మాకు వస్తున్న ఈ చిక్కు ప్రశ్నలు సమస్యలను దేవా నీ వాక్యం అనే జ్ఞానము ద్వారా దేవా సమాధానం ఇచ్చే విధంగా దేవా అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని మాకు దయచేయబడుచున్నా మా హృదయాల్లో నీ వాక్యం ఉంచబడుచున్నానయ్యా ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఏం విత్తాలో దేవా మా నోటి మాటలను మా హృదయ ధ్యానమును దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకుని దేవా అధికారుల ముందు ఎత్తుకునే వారిగా దేవా వారి పెట్టే చిక్కు ప్రశ్నలు మేము పడిపోకుండా దేవా నీ జ్ఞానయుక్తమైన వాక్యముతో దేవా మా హృదయాలు నింపి బలపరచడొచ్చున్నానయ్యా రాజాది రజానికి వందనాలు చెల్లిస్తున్నాను బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను సర్వ అధికారం కలిగిన వాడా ఇదిగో తండ్రి నీ కృప చెప్పున దేవా చేరొచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా నీ వాక్యముతో వారిని నింపి బలపరిచి దేవా ఈ లోకంలో దేవని ఇచ్చిన అధికారులకు లోబడి ఉండే విధంగా దేవా వారు పెట్టే చిక్కు ప్రశ్నలు మేము పడిపోకుండా నీ జ్ఞానము ద్వారా సమాధానం ఇచ్చేవారిగా దేవా అయ్యా నీ కొరకు బలవంతులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నాను మా స్వరూపుడా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా నీ సేవకుడు మరుగుపచ్చి మాతో మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యములు దేవా
బహుగా ఫలింపజేయవచ్చున్నాను. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా దేవా మా జీవితాల్లో దేవా ఫలింపజేయవచ్చున్నాను. వినుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారముతో దేవా అయ్యా దయచేసి దేవా నువ్వు వారిని బలపరచవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా నీ విలువైన మాటలకు వందనాలు చెల్లిస్తూ, నీ స్వరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను నువ్వు దీవించి ఆశించి దేవా ఆ ప్రతి ఒక్కరి అవసరతలు నువ్వు తీర్చబడవచ్చున్నాను. అయ్యా జరుగుతున్న యుద్ధం విషయంలో దేవా నీ చిత్తమే జరిగించబడవచ్చున్నామయ్యా. నీ చిత్తమైతే నెమ్మది దాయిచేయబడవచ్చున్నాను, సహాయం దాయిచేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వర్షాల వల్ల దేవా ఇదిగో తండ్రి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఎక్కడైతే నీ సభలు జరుగుతున్నాయో దేవా అక్కడ నీ వాతావరణం ఆధీనంలో ఉంచుకుని దేవా అయ్యా ఇదిగో నీ ఆరాధన అంతటిని దేవా సంపూర్ణంగా జరిగించడానికి కృప చూపించబడవచ్చున్నాను. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దాయిచేయబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి దేవా పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా ఇదిగో తండ్రి వారి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తుండగా దేవా అయ్యా వారి జీవితాల్లో దేవా ఇదిగో తండ్రి మంచి విజయాలు దాయిచేయబడవచ్చున్నాను. ఉన్నత స్థానాల్లో వారిని ఉంచబడవచ్చున్నానయ్యా. ప్రమోట్ అయిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా వారి నూతన చదువుల్లో దేవా నూతన అధ్యాయంలో దేవా నీ సహాయము, నీ తోడు, నీ ప్రసన్నత వారికి దాయిచేయబడవచ్చున్నాను. వారు చదువుతుండగా చదువుల్లో దేవా ఉన్నత స్థానాల్లో ఉంచబడవచ్చున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారు చేయి పట్టుకొని రాయించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయం దేవా అడుగుచున్న ప్రతి ఒక్కరికి దేవా అయ్యా నీ దక్షిణ హస్తముతో వారిని ఆదుకొని దీవించి నీ కృపతో నింపి బలపరచమని ఇంతవరకు దేవా నువ్వు మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో మమ్మల్ని దీవించి ఆశించి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనేస్తున్నాములు అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రపంచ శాంతికి సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.